అందరికీ నమస్కారం. మనకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం డయాగ్నోసిస్కి వెళ్తుంటాము, డాక్టర్ని కలుస్తుంటాము, దాని నుంచి బయటపడడం ఓకే, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రాబ్లం రాకముందే దాన్ని డయాగ్నోస్ చేస్తే ఎలా ఉంటుంది? మన ఓన్ డయాగ్నోసిస్, సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటాం. సో ఇటువంటి డయాగ్నోస్ చేయడానికి మనకు కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బాడీ చెప్తూ ఉంటుంది. మనం చాలా వీడియోస్లో మనం చెప్పుకుంటూ వస్తాం, మీ బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్స్ని మీరు ఫాలో కండి. ఫాలో అయితే మీకు రాబోయే హెల్త్ ప్రాబ్లమ్స్ ముందే తెలిసిపోతుంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అందరూ విన్నదే. చికిత్స కన్నా కూడా నివారణే శ్రేయస్కరం అని మనం చెప్తూ ఉంటాం కదా. సో రాబోయే జబ్బుల్ని ముందే ఆపాలంటే ఏం చేయాలి అంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి కదా, రాబోతుందని మనకు తెలియాలి. సో అందుకని మన బాడీ ఏం చేస్తుందంటే కొన్ని ఆర్గాన్స్ ద్వారా దాన్ని లోపల జరిగేటువంటి మార్పులని చేర్పుల్ని మనకు చెప్తూ ఉంటుంది. గోళ్ళు, మనం ఇంతకుముందు గోళ్ళు ఎలా ఉంటే ఏ ప్రాబ్లంకి సంబంధించిన అన్న విషయం గురించి మనం చెప్పుకున్నాం. అలాగే కళ్ళ గురించి, ప్లస్ స్కిన్, వీటిలో ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. అటువంటిదే ఇంకోటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది నాలుక. ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నాలుక చూపించండి అని చెప్పి అడుగుతారు. అంటే ఇప్పుడు డాక్టర్లు అయితే అడగట్లేదు అనుకోండి. పాత రోజుల్లో ఇంత మన సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ లేనప్పుడు నాలుకని చూసి చాలా వరకు జబ్బులు చెప్పగలిగేవాళ్ళు. సో ఇది ఒక చైనీస్ టెక్నాలజీ బేసికల్గా చెప్పాలంటే. చైనీస్ వాళ్ళు దీని మీద బాగా డిపెండ్ అవుతారు. సో నాలుక కూడా మన బాడీలో జరిగేటువంటి మార్పుల్ని తెలియజేస్తుంది. ఎలా అంటే ఆ కలర్, నాలుక కలర్ ఎలా ఉంది, దాని మీద ఉండేటువంటి లేయర్, కోట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం తినేటువంటి ఆహార పదార్థాలు లోపల జరిగేటువంటి మెటబాలిజమ్స్ని బట్టి మన నాలుక కలర్ మారుతూ ఉంటుంది. సో ఆ కలర్ ఎలా ఉంది, క్రాక్స్ ఎక్కడైనా వచ్చాయా ఏంటి అనే దాన్ని బట్టి కూడా లోపల జరిగేటువంటి ఆర్గాన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ముందే తెలుసుకోవచ్చు. అంతేందుకు ఎమోషనల్ కూడా తెలిసిపోతూ ఉంటాయంట దాంట్లో. సో అంత ఎఫెక్టివ్గా ఈ టంగ్ డయాగ్నోసిస్ పనిచేస్తుంది అని చెప్పి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. సో ఆ టంగ్ని బట్టి కూడా ఎలా తెలుసుకోవాలి, దాంట్లో కొన్ని అంటే ఎలా తెలిసిన లోపల ఉండేటువంటి ఈ మెటబాలిజమ్స్ చాలా సెన్సిటివ్ లేయర్స్, సెన్సిటివ్ నర్వ్స్ మన టంగ్లో ఉంటాయి. అవి ఏ చిన్న మార్పు జరిగినా, మన బాడీలో మెటబాలిజం జరిగినా అవి ఇక్కడ రియాక్ట్ అవుతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు నాలుక పేలుగా ఉందంటే అందరికీ తెలిసింది, తెల్లగా అయిపోయిందంటే నాలుక, సో ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు అని చెప్తారు కదా, వినే ఉంటారు, కొంతమంది డాక్టర్లు చెప్పుంటారు కదా మీకు. అటువంటివి కొన్ని విషయాలు అంటే ఒక 9 సైన్స్ చెప్తారు వీటిలో. సో ఆ 9 సైన్స్ ఎలా ఉంటాయనేది ఒక్కొక్క దాని గురించి కొంచెం నేను చెప్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసుకొని చూసుకొని మీరు ఏ టైప్ ఇటువంటి ఏమైనా రాబోతున్నాయా అన్నది ముందే తెలుసుకోగలిగితే కొన్ని వేల లక్షల రూపాయలు మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో దాంట్లో ఫస్ట్ లక్షణం, మన నాలుక మీద, నాలుకని చూస్తే కొంచెం లైట్గా తెల్లగా ఉంటుంది. అలాగే నాలుక మీద అక్కడక్కడ రెడ్ స్పాట్స్ కనిపిస్తాయి. అంటే నాలుక కింద మళ్ళీ తెల్లగా రెడ్గానే ఉంటుంది, కానీ నాలుక మీద మాత్రం కొంచెం వైటిష్ లేయర్ లైట్గానే ఉంటుంది. డార్క్ కూడా ఉండదు, అది లైట్గా ఉంటుంది. దాని మీద రెడ్ స్పాట్స్ అక్కడక్కడ కనిపిస్తాయి. అలాగే అక్కడక్కడ పంటి గుర్తులు కూడా కనిపిస్తాయి. అంటే వెనకవైపు, మన పంటి వెనకవైపు ఏదైతే మార్కులు ఉంటాయో ఆ షేపు, అక్కడక్కడ పంటి గుర్తులు ఆ నాలుక మీద మనకు కనిపిస్తాయి. ఇలా ఎవరికైనా సరే నాలుక ఉంటే కనిపించాలి అంటే మళ్ళీ డయాగ్నోస్టిక్ ఛానల్కి వెళ్ళొద్దండి, అద్దం ముందు చూసుకోండి, మీరే కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తే మీకు పూర్ అపిటైట్ అవుతుంది, అంటే మీకు ఆకలి గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఒకటి, స్వెట్టింగ్ అనేది ఎక్కువైపోతుంది. అరచేతులు ప్లస్ పాదాల్లో మీకు స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది. మీ డైజెస్టివ్ సిస్టమ్ డిరేంజ్ అవుతుందంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ మీకు గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అలాగే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. టైర్సమ్నెస్ అంటాం, అంటే ఎక్కువగా మీరు అలసిపోతున్నారు. అలసిపోతే ఎక్కువ మీ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ కూడా డిరేంజ్ అవుతూ ఉంటాయి, వాటి ఫంక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక రెండో టైపు టంగ్ మనం గురించి తెలుసుకోవాల్సింది, మీ నాలుక
చూసుకుంటే మధ్యలో ఎల్లో కలర్ కనిపిస్తుంది. చాలామంది ఎల్లో కలర్ కాగానే జాండీస్ ఏమనుకుంటారు. కాదు కాదు కాదు, ఎల్లో కలర్ టంగ్ సెంటర్లో ఉంటుంది. అది లైట్ ఉండొచ్చు, డార్క్ ఉండొచ్చు. చుట్టూ మళ్ళీ రెడ్గానే ఉంటుంది. మీ టంగ్ నార్మల్ రెడ్ కలర్ టంగ్ ఉంటుంది. అలా ఆ కండిషన్లో ఉంటే మీకు డీహైడ్రేషన్ గురించి చెప్తుంది. అది మీ బాడీలో ఎంత వాటర్ ఉండాలో అంత లేదు. మీరు తక్కువ వాటర్ తాగుతున్నారని అర్థం. వాటర్ కంటెంట్ పెంచాలి మీరు గ్రాడ్యువల్గా. అలాగే స్కిన్ డిసీజెస్ రాబోతున్నాయి. అంటే మీకు ఆల్రెడీ ఉంటే కూడా మీ నాలుగు అలా కనిపించవచ్చు, లేదా రాబోయేది ముందే చెప్తుంది. ఎందుకంటే స్కిన్ డిసీజెస్ వచ్చేస్తే మళ్ళీ మనం ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్లు వేసేసుకొని దాన్ని అక్కడి నుంచి క్లియర్ చేస్తూ ఉంటాం. స్కిన్ డిసీజ్ మాత్రం అక్కడే ఉంటుంది. సో ఇలా ఉంటే మీకు రాబోతున్నాయని ముందే ఇండికేషన్ బాడీ ఇస్తూ ఉంది. డీహైడ్రేషన్తో ఏమవుతుందంటే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువ తయారవుతూ ఉంటుంది బాడీలో. మీ స్కిన్ అనేది డ్రై స్కిన్. ఇనిషియల్గా స్కిన్ డిసీజ్ రాబోయే ముందు మీ స్కిన్ అంతా బాగా పొడిబారిపోతూ ఉంటుంది, ప్లస్ క్రాక్స్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి ఎక్కువ. ఇటువంటి కండిషన్ తయారవుతుంది అంటే ముందు మీ నాలుగు చూసుకున్న తర్వాత స్కిన్ చూసుకోండి ఎక్కడెక్కడ ఏమవుతుందో. పగిలినట్లే అవుతుంది, డ్రై అయిపోతుందంటే యువర్ ఆన్ ద వే టు గెట్ స్కిన్ డిసీజెస్ అని అర్థం. అది సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, లేకపోతే సింపుల్ అలర్జీ లాంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది అని చెప్పి ఇది మీకు ముందు ఇండికేషన్ ఇస్తుంది. లంగ్స్ ఫంక్షన్ కూడా తగ్గుతుంది అని అర్థం. కాబట్టి ఇటువంటి నాలుగు కనిపిస్తే ముందు ఈ ఆర్గానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. వాటిని బట్టి కరెక్ట్ చేసుకోవాలి. మీరు వాటర్ డీహైడ్రేట్ అవుతున్నారని మనకు చెప్తుంది కాబట్టి డ్రింక్ వాటర్ తాగుతూ ఉండాలి. లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం రాబోతున్నాయి అని తెలిస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. స్కిన్ డిసీజెస్ రాబోతున్నాయని తెలిస్తే ప్లస్ స్వెట్టింగ్ ప్రాసెస్ ఎక్కువ అయ్యేటట్టు చూసుకుంటూ మన బాడీలో ఉండేటువంటి pH అనేది అసిడిక్ కాకుండా చూసుకుంటూ ఉంటే చాలు. అంటే ఆల్కలైన్ ఉండేటట్టు ఆల్కలైన్ పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, లేకపోతే మనం చెప్పాం కదా ఈ వంట సోడా వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం అని చెప్పాను చూసారా, అటువంటిది కానీ చేయగలిగితే మన బ్లడ్ pH అనేది ఎప్పుడు ఆల్కలైన్ సైడ్ ఉంటుంది, మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఇది రెమెడీ. దీనికి ఇలాగని కనిపిస్తాయి. మూడో లక్షణం మధ్యలో వైట్ లేయర్ కనిపిస్తుంది. కాకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి టంగ్ అంచులంతా కూడా కాస్త వాచినట్టు కనిపిస్తాయి, లావుగా కనిపిస్తాయి. ఈ కండిషన్ కనిపించింది అంటే మీ బాడీలో ఫ్లూయిడ్ మెటబాలిజం డ్యామేజ్ అవుతుందని అర్థం. అంటే ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ డిపాజిట్ అయిపోతుంది మీ బాడీలో. వాటర్ డిపాజిట్ అయితే మీ కాళ్ళ వాపులు రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఎడిమా ఫీట్ అనేది రాబోతూ ఉంది. అలాగే ఎవరికైనా సరే లివర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అసైటిస్ ప్రాబ్లం కాదు కన్వర్ట్ కాబోతుంది అని అర్థం. దీన్ని తీసుకోవడం వల్ల ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి బ్రెయిన్లో వాటర్ కూడా చేరుతుంది. అటువంటి ప్రాబ్లం కూడా రావచ్చు. ఏదైనా సరే చిన్నపాటి దెబ్బ లాంటిది ఏదైనా తగిలినా కానీ మీకు వాటర్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. వాటర్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది అంటే మీ బాడీలో సోడియం కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది. సోడియం కంటెంట్ ఎక్కువ పెరిగితే బీపీ రాబోతుంది, బ్లడ్ ప్రెషర్ మీ బాడీలో పెరగబోతుంది. ఈ సోడియం లెవెల్స్ని తగ్గించుకోవాలి. మీరు ముందే ప్రికాషనరీగా ఉండాలి. అంటే ఏం చేయాలి? మీరు తీసుకునేటువంటి ఆహారంలో సాల్ట్ని కట్ చేసేసేయండి, సాల్ట్ని తగ్గించండి. కట్ చేస్తే మంచిది. ఇంకా అప్పుడే మీకు ఇటువంటి సిమ్టమ్స్ గ్రాడ్యువల్ పోతాయి. మీ బాడీలో ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, ఇటువంటి చేస్తూ ఉంటే మీకు మళ్ళీ ఆ టంగ్ మీద నార్మల్ షేప్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వైట్ లేయర్ కూడా పోతూ ఉంటుంది. అది పోతుందంటే మీకు లోపల ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయిపోతున్నట్టు లెక్క. యూజువల్గా ఇలా అయితే ఇటువంటి వాళ్ళు లావ్ అవుతూ ఉంటారు. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఎక్కువైపోతూ ఉంటుంది. లాసిట్యూడ్ అంటారు, మలైజ్ అంటే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ యాక్టివ్గానే ఉండరు, తొందరగా డెసిషన్స్ తీసుకోలేరు, స్లీపీగా ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్నల్గా లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని అర్థం. కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ మీకు కానీ కనిపించాయంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మెజర్స్ మీరు తీసుకోవాలి. నాలుగో రకమైనటువంటి టంగ్, మన టంగ్ మీద పర్పుల్ కలర్ మారుతుంది. అంటే బ్లూయిష్ రెడ్డిష్గా ఉంటుంది. మరి దాని మీద డార్క్ స్పాట్స్ కనిపిస్తాయి. డార్క్ స్పాట్స్ ఇలా కనిపిస్తే ఇది ఇండికేషన్ మీ సర్క్యులేటరీ సిస్టంలో ప్రాబ్లం ఉందని అర్థం. మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మీ బాడీలో లేదు, అన్ని పార్ట్లకి వెళ్ళట్లేదు. కొన్ని పార్ట్లు మీకు ఎక్కువ వెళ్తుంది, కొన్ని చోట్ల తక్కువ వెళ్తుంది.
అంటే వెరికోజ్ వీన్స్, ఇటువంటి వాళ్ళకి వెరికోజ్ వీన్స్ ప్రాబ్లం రాబోతుందని అర్థం. సెల్యులైటిస్ లాంటి ప్రాబ్లం రాబోతుందని అర్థం. మీ హార్ట్లో పంపింగ్లో కొంచెం తేడా వస్తుందని అర్థం. మీ బాడీలో ఫ్లూయిడ్ మెకానిజం అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. సో ఇటువంటి సిమ్టమ్స్ కానీ మీకు కానీ కనిపించిందంటే ఖచ్చితంగా మీ ఫ్లూయిడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని ఎక్కువ యాక్టివేట్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? వర్కౌట్ ఎక్కువ చేయాలి. హార్ట్ పంపింగ్ కెపాసిటీని పెంచాలంటే ఎక్కువ వర్కౌట్ చేయాలి. హార్ట్ బీటింగ్ పెరుగుతుంది, దానివల్ల పంపింగ్ కెపాసిటీ ఫాస్ట్గా వెళ్తుంది. దానివల్ల వెరికోజ్ వీన్స్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. వెరికోజ్ వీన్స్ అయితే మొత్తం కాళ్ళంతా స్వెల్ అయిపోతూ ఉంటాయి కదా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం ఏది ఉండకూడదు. స్కిన్ డల్గా అయిపోతుంటుంది, హెవీనెస్ ఇన్ ద హెడ్ ఉండే సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. హార్ట్ దగ్గర కూడా కొంచెం హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి టంగ్ మాత్రం కనిపిస్తే కొంచెం డేంజర్ అని మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మెజర్స్ మనం తీసుకోవాలి. వెయిట్ ఉన్న వాళ్ళైతే ముందు వెయిట్ తగ్గి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే, ఆ వెరికోజ్ వీన్స్ నుంచి బయటపడడానికి ట్రై చేయాలి. ఇటువంటి అంటే సింపుల్ నాలుకని చూసి మనము డయాగ్నైజ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మెజర్స్ తీసుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు చూడండి మిత్రులారా, వీటిలో ఈ 4 వెరైటీస్ టంగ్ మీకు ఏదైనా ఉంది అంటే వాటికి సంబంధించినటువంటి ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లం కింద మీరు లెక్కేసుకొని వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం రాబోతున్నాయని చెప్పి ముందు నుంచి ప్రికాషనరీగా మీరు కానీ జాగ్రత్తలుగా తీసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు. అలాగే మీరు వాడుతూ ఉంటే టంగ్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోవాలి. నార్మల్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టు లెక్క. కాబట్టి ఇటువంటి ఇంకా ఉన్నాయి, ఇదే కాలేదు, ఇంకో 4-5 రకాల టంగుల గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇదే మాట్లాడితే లెంత్ ఎక్కువైపోతుంటుంది. అందుకని నెక్స్ట్ వీడియోలో ఇంకా మరికొన్ని వెరైటీలు అయినటువంటి టంగ్స్ గురించి మనం మాట్లాడదాం. చూస్తున్నాను తప్పకుండా. ఆ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే.